నమస్తే బీ5 ప్రేక్షకులకు ఈరోజు ఒక వినూత్నటువంటి కార్యక్రమాన్ని మనం అందించబోతున్నాము. మనం ఈ విజువల్లో చూస్తున్నటువంటి విషయం ఏంటంటే, ఇక్కడ జనగాం జిల్లాలోని నవాపేట గ్రామాల్లో ప్రతి శుక్రవారం కూడా సంత జరుగును. ఈ సంత కొన్ని వేల సంవత్సరాల నుంచి కూడా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది. ఇక్కడ బర్రెలు, మేకలు, ఆవులు అన్నీ కూడా ఇక్కడ ఈ సంతకు వస్తుంటాయి. ఇక్కడ చూస్తుంటే కళేబరాలు కదులుతున్నటువంటి ఈ బర్రెలు, తర్వాత చిన్న చిన్న దుడ్డెలు, తర్వాత లేగదూడలు అనేకమైనటువంటి వారం మన ఈ నవాపేట సంతకు వస్తుంటాయి. ఇక్కడ ఈ అంగడి మీద బతికే వాళ్ళు సుమారు కొన్ని వందల సంఖ్యలో ఉన్నారు. అంటే వీరిని బ్రోకర్స్ అంటారు. ఈ బ్రోకర్స్ ఈ చుట్టుపక్కల గ్రామాలే కాకుండా వేరే జిల్లాల నుంచి కూడా వచ్చి ఇక్కడ బిజినెస్ చేసుకుంటూ వాళ్ళ జీవనోపాధి గడుపుకుంటూ ఉంటారు. అంతేకాకుండా రైతుకు మిగిలిచ్చే శ్రమను, రైతుకు మిగిలిచ్చే ఏమీ లేదు కూడా. అంతేకాదు, ఇక్కడ చిరు వ్యాపారులు కూడా ఈ అంగట్లో అనేక లాభాలు పొందుతూ ఉంటారు. ఎడ్లకు సంబంధించినటువంటి పగ్గాలు, తర్వాత వేరే ఈ చెరుకు రసాలు, అంగడివాడీలు, తర్వాత ఈ ట్రాక్టర్సు, చిన్న చిన్న వెహికల్స్ కూడా ఇక్కడ అందుబాటులో ఉంటాయి. ప్రతి వారికి కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఈ బర్రెల సంతలు చూస్తుంటే ఈ వారం ఎంతో ఇనసొంపుగా ఉన్నటువంటి కార్యక్రమం. ఇప్పుడు ఈ నంబర్ వేసినామంటే ఇది కటికవాడి కోసం వెళ్ళిపోతుంటాయి. ఈ బర్రెలు ఎక్కడికెళ్ళి తెచ్చి రైతులు వాటికి పోషించలేక ఈ అంగట్లోకి తీసుకెళ్ళి అక్కడ రైతులు బ్రోకర్ల చేతిలో పెడుతుంటారు. ఈ అనేక కార్యక్రమాలు చేపడుతున్న తరుణంలో కూడా ఈ బర్రెలు, ఆవులు అనేకమైనటువంటి జీవరాశులను ఇక్కడ మనం చూడడానికి ఎంతో ముచ్చటగా అనిపిస్తుంది. కానీ కదులుతున్న పశు సంపదని పట్టించుకునేవారు ఎవరు కూడా లేరు. ఇక్కడ ఈ వెహికల్ నుంచి తీసి ఈ బర్రెలను ఈ రైతులు వారి అమ్మకాని కోసం, వారి జీవనోపాధి కోసం ఎంతో వాటిని ఇబ్బంది పెడుతూ ఉంటారు. ఇక్కడ రైతులకు సంబంధించి కూడా అనేక రకమైనటువంటి తినుబండారాలు, హోటల్స్, భోజనాలు, తర్వాత అన్ని కార్యక్రమాలు కూడా ఇక్కడ చేస్తూ ఉంటారు. ఎంతో దూరం నుంచి కూడా వస్తూ ఉంటారు, పోతుంటారు. ఇక్కడ వాళ్ళు తాగడానికి సోడాలు, తర్వాత ఇంకా అనేకమైనటువంటి చిరు వ్యాపారులు కూడా ఇక్కడ జీవనం సాగిస్తూ ఉంటారు. ఈ జీవనంలో భాగంగానే ఇక్కడ సంత ఎంతో పేరు పొంది ఉన్నది. ఈ పేరు పొందిన సంతకు కూడా మనం అనేక ఆధారాలు కూడా చేసి ఈ గ్రామ పంచాయతీకి అనేక విధాలైనటువంటి లాభాలు కూడా ఇక్కడ వస్తుంటాయి. టెండర్ విషయంలో కూడా వీళ్ళు అనేక లాభాలు పొందుతూ ఉంటారు. ఈ గ్రామం డెవలప్ అయ్యింది అంటే, పేరు పోయింది అంటే బిజినెస్ రకాలుగా చేస్తుంటారు. కాబట్టి ఎక్కడి నుండో దూర ప్రాంతాల నుంచి వెళ్ళే పశువులను తీసుకొచ్చి ఇక్కడ సంతలో వేలంపాట పాడుతూ ఉంటారు. మరి ఈ సంతలో ఉన్నటువంటి తరుణాలు చూస్తే మనకు గుండె తరుక్కుపోతుంది. చిన్న చిన్న లేగదూడలు, పెద్ద ఆవులు, పెద్ద బర్రెలు, తర్వాత గేదెలు, ఇట్లాంటివి కూడా ఎన్నో రకాలైన పశు సంపద రోజు కూడా కొన్ని వేల సంఖ్యలో ఇక్కడి నుంచి వెళ్ళి కళేబరాలకు తరలిపోతున్నాయి. ఈ కళేబరాల విషయంలో హైదరాబాద్ నుంచి కాకుండా కరీంనగర్, హుస్నాబాద్, తర్వాత వరంగల్ అనేక ప్రాంతాల నుంచి కూడా ఇక్కడ బ్రోకర్స్ వచ్చి ఈ ప్రోగ్రాం చేస్తుంటారు. ఎక్కడి నుంచో దూరం నుంచి వచ్చి ఇక్కడ హోటల్స్లో కూడా వాళ్ళు భోజనాలు కూడా చేస్తుంటారు. భోజనాలు చేసి ఎవరి వెహికల్లో వాళ్ళు వెళ్ళిపోయి వాళ్ళ వృత్తిని జీవనం సాగిస్తూ ఉంటారు. కొన్ని వేల సంఖ్యలో, లక్షల సంఖ్యలో కూడా ఇక్కడ బతకడానికి వీలుంది. ఈ అనేక విధాలైనటువంటి ఈ సంపదను ప్రతి వారు కూడా ఇక్కడ క్యాచ్ చేసుకోవడంలో ముందుంటారు.
ఈ ఆవులు తీసుకుపోవడానికి పశు సంపద తరలించడానికి కూడా ఇక్కడ వెహికల్స్ ఏ రకంగా ఉన్నాయో చూడండి. ఈ చిన్న లేగ దూడ, ఈ చిన్న దుడ్డ పిల్లలు కూడా చూస్తే మనసులు తరుక్కపోతున్నాయి. కానీ కసాయి వాళ్ళకు మాత్రం ఏ విధమైనటువంటి జాలి దయ లేకుండా కూడా కటిక వాళ్ళకు అప్పచెప్పడంలో ఈ రైతులు ఎంత కర్కూటంగా వ్యవహరిస్తున్నారో చూడండి. అక్కడ ఆవులు ఎప్పుడూ